అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 53. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సారీ రాజేష్, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావని నాకు తెలియదు. నువ్వు అయినా నాకు చెప్పవచ్చు కదా అని అన్నాడు విక్కీ. విక్కీ, నువ్వు ఇలాంటి కష్టాల ఏడుపుల గురించి వినవు కదా. ఎప్పుడు నీ చుట్టూ సంతోషంతో కూడిన హ్యాపీనెస్ని కోరుకుంటావు. అందుకే ఇలాంటివి ఏవీ నీకు చెప్పాలని అనుకోలేదు. ఒకవేళ చెప్పాలని అనుకున్నా అది మొత్తం వినడానికి నువ్వు సాహసించవు అని అన్నాడు రాజేష్. రాజేష్ అనేది నిజమేరా, నువ్వు ఎవరి కష్టాన్ని వినాలని అనుకోవు కదా అన్నాడు వరుణ్. అవును నిజమే, ఇప్పటి వరకు నేను ఎవరి కష్టాన్ని పట్టించుకోలేదు. కానీ నాకు కష్టం వస్తే మాత్రం మీరందరూ నా కష్టాన్ని విని నాకు తోడుగా వస్తున్నారు. నాకు ఇప్పుడు తెలుస్తుంది, కష్టంలో మనసు పడే భారం మన తోటి వారికి చెప్పుకుంటే వారు మనకు తోడుగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు ఇంటి దగ్గర నా తమ్ముడు చరణ్, అమ్మ చనిపోయిన రోజు మేము మా దగ్గరకు రానివ్వకుండా ఉంచిన మా పిన్ని బాబాయిలు వచ్చి నాకు మా నాన్నకు చాలా తోడుగా అండగా నిలిచారు అని అన్నాడు విక్కీ. ఆపదలో ఆదుకున్నవాడే ఆత్మబంధువు అవుతాడు. మీ తమ్ముడు చరణ్ చాలా గొప్పవాడు. అతను ఎప్పుడూ మీ నాన్నకు అండగా నిలబడినాడు అని అన్నాడు రాజేష్. అవును, చరణ్ వల్లనే మా డాడీ ఆ మాత్రమైనా ప్రశాంతంగా ఉన్నాడు. తను ఉన్నాడని, ఆఫీసును చూసుకోగలడనే నమ్మకం నా మీద కంటే చరణ్ మీదకే మా డాడీకి బలంగా ఉంది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టైమే తెలియదు విక్కీ. అవతల మనం అర్జెంటుగా వెళ్ళాలి కదా అన్నాడు వరుణ్. సరే వరుణ్, వెళ్దాం అంటూ తన దగ్గర కొంత డబ్బు తీసి రాజేష్కు ఇస్తుంటే వాటిని తీసుకోకుండా, ఏ విక్కీ, ఏంటిది? నాకు డబ్బు ఏమీ అవసరం లేదు. మీరు మా ఇంటికి వచ్చారు, అది చాలు అన్నాడు రాజేష్. నేను మీ ఇంటికి వచ్చాను కాబట్టే నీ కష్టం తెలుసుకుని నీకు ఆప్తుడుగా ఉండాలని అనుకుంటున్నాను అని ఆ డబ్బులను తీసుకుని రాజేష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నన్ను కూడా మీ బిడ్డగా భావించి ఇవి తీసుకోండి అంటూ ఆమె చేతిలో ఆ డబ్బును పెట్టి, నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళను పట్టుకుని ఆశీర్వాదం అందుకుని, రాజేష్, రేపు నువ్వు మా ఆఫీసుకు రా. అక్కడే నువ్వు కూడా ఉద్యోగం చేసుకుంటూ నాకు మంచి చెడ్ల గురించి చెబుదువు గాని అంటూ నవ్వుతూ అన్నాడు. దాంతో రాజేష్, వరుణ్లు కూడా నవ్వారు. ఇక అక్కడి నుంచి విక్కీ, వరుణ్లు కూడా బయలుదేరారు. కొంతసేపటికి విక్కీ వాళ్ళ కారు ఆని ఊర్లోకి ప్రవేశించింది. వరుణ్, అయితే ఇదేనా ఆని వాళ్ళ ఊరు అన్నాడు విక్కీ. అవును విక్కీ, నువ్వు వెళ్ళడమే వాళ్లకు జరిగిందంతా చెప్పకు. కేవలం మనం ఆన్య ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పాలి, సరేనా అన్నాడు వరుణ్. అలాగేరా, ఎన్నిసార్లు చెప్తావు? నీలాంటి కోపం ఎక్కువ ఉన్న వారికి పదే పదే చెబుతూ ఉంటే కొంతైనా ఆ కోపంను కంట్రోల్లో ఉంచుతావు. అలా ఉంచలేదనుకో, నువ్వు నేను చేసిన వాటికి మనల్ని ఇక్కడే కొట్టి చంపుతారు అని అన్నాడు వరుణ్. సరేరా, నాకు గుర్తుంది అని అక్కడ కొంచెం కారు నెమ్మది చేసి అటుగా వెళ్లే ఒక అతన్ని, ఏమండి, ఇక్కడ ఆన్య వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అని అడిగాడు విక్కీ. మీరెవరు అని అతను అనగానే, మేము వాళ్లకు కావలసిన వాళ్ళమని విక్కీ ఏం చెప్తాడననే భయంతో తొందరగా చెప్పేశాడు వరుణ్. ఇక ఆ వ్యక్తి అదిగో ఆ రెండో ఇల్లు అని చూపించాడు. ఇక కారు ఆన్య వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఇక వాళ్ళు కారు దిగి ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు. ఇంతలో ఆ ఇంటి తలుపులు తీసిన శైలజ విక్కీ వైపు చూస్తూ, ఎవరు నువ్వు? అయినా నువ్వొచ్చావేంటి? మా భావన ఎక్కడుంది? నువ్వు వెళ్ళి మా భావనని తీసుకుండ్రా అంటూ ఉంది. విక్కీ వరుణులు ఏం చెప్పాలని అనుకున్నా శైలజ వినిపించుకోవడం లేదు. ఇంతలో అక్కడికి పార్వతమ్మ వచ్చి, బాబు
ఏమీ అనుకోకండి. ఈ మధ్య మా అమ్మాయి భావన యాక్సిడెంట్లో చనిపోయింది. దానితో తను ఇలా అయిపోయింది. కొంచెం ఉండండి అని చెప్పి అక్కడి నుంచి శైలజను తీసుకుని వెళ్ళి తన రూమ్లో పెట్టి బయట తలుపులకు గడియ పెట్టి వచ్చింది. ఇక మీరు రండి బాబు అంటూ లోపలికి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పండి మీరెవరు? బామ్మగారు, మేము ఆన్య కాలేజీ ఫ్రెండ్స్. ఆన్య లేదా అని అడిగాడు వరుణ్. ఇంట్లో లేదు బాబు. ఆన్య ఉద్యోగం చేసే చోటే హాస్టల్లో ఉంటుంది. బామ్మగారు, ఇందాక ఏదో యాక్సిడెంట్ అన్నారు, అసలు ఏమైందో తెలుసుకోవచ్చా అని అడిగాడు విక్కీ. ఓ అదా, ఒక తాగుబోతు డబ్బుతో బలిసిన ఒక అడ్డగాడిద బాగా తాగి కారుతో వచ్చి కాలేజీకి వెళ్తున్న నా 2 మనవరాళ్ల స్కూటర్ను గుద్దేశాడు. దాంతో నా చిన్న మనవరాల భావన అక్కడే చనిపోయింది. ఇక నా ఆద్య కొన్ని నెలలుగా కోమాలో ఉంది. దాంతో నా పెద్ద కోడలు పిచ్చిదైంది. చిన్న కోడలు ఈ మధ్య కొంత కోలుకుంటుంది. మా పిల్లల్ని ఇలా చేసిన ఆ దుర్మార్గుడు బాగుపడడు అంటూ తిడుతూ ఉంది పార్వతమ్మ. అది విన్న విక్కీకి పార్వతమ్మ తిట్ల కంటే కూడా అది తను చేసిన యాక్సిడెంట్ లానే ఉండి, బామ్మగారు ఆ యాక్సిడెంట్ ఎక్కడ ఎప్పుడు జరిగింది అని ప్రశ్నించాడు. ఏమో అవి నాకు తెలియదు. అవి అయితే మా అబ్బాయిలకి ఇంకా నా పెద్ద మనవరాలు ఆన్యకు తెలుసు. అంటే ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయిలకు అక్క రమ్య కదా. మరి ఈ ఆన్య రమ్య ఫ్రెండ్ కదా. మరి ఈ బామ్మగారేంటి ఆన్యనే తన మనవరాలు అని అంటున్నారు. అసలు ఇది ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు విక్కీ. బామ్మగారు, ఆన్య వాళ్ళ నాన్నగారు లేరా? ఎవరూ లేరు బాబు. అందరూ ఆద్యను పెట్టిన హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆద్యకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎవరో పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు అని చెబితే అందరూ అక్కడికి వెళ్ళారు అని అంది పార్వతమ్మ. బామ్మ, ఆ హాస్పిటల్ పేరేమిటి? ఇక హాస్పిటల్ పేరు అడ్రస్ చెప్పింది పార్వతమ్మ. వెంటనే వరుణ్ రా వెళ్దాం అంటూ అక్కడి నుంచి హడావుడిగా వరుణ్ తీసుకుని వెళ్ళాడు విక్కీ. ఏంటి విక్కీ, ఏమైంది నీకు అన్నాడు వరుణ్. ఈ యాక్సిడెంట్ ఏదో నేను చేసిన దానిలానే ఉందిరా. ఊరుకో విక్కీ, ఇక ప్రతిదీ నువ్వు చేసిందేనా? ఒక రోజుకి వివిధ చోట్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలుసా? ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళే ఎక్కువ. ఎంత తాగినా కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తామని వెళ్తూ ఇలా ఎదుటివారి ప్రాణాలతో ఆడుకుంటారు. అదేంటి వరుణ్, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు విక్కీ. ఏమోరా, ఏంటో ఈరోజు మనసంతా బాధగా ఉంది. ఎప్పుడూ ఎంజాయ్గా ఉండే నేను ఇలా కష్టాల లోకంలో అడుగుపెట్టి నేను కూడా వాళ్ళతో కలిసి కష్టపడుతున్నట్లుగానే ఉంది. సరేరా, ఆ హాస్పిటల్కి కూడా వెళ్దాం అని ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఏమండి, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్న ఆద్య రూమ్ అని విక్కీ అంటుండగానే, ఓ ఆయమ్మయ్య, ఆమెకి ఈ నెల ట్రీట్మెంట్కి అయిన డబ్బులు ఇంకా సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఫీజు డబ్బులు మొత్తం కలిసి ఓ 3 లక్షలు కట్టాలని చెప్పాను కదా, ఇంతవరకు ఎవరూ రాలేదేంటండి అని ఏదో ఫైల్ చూస్తూ అంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. ఎంత అన్నారు అని అన్నాడు విక్కీ. 3 లక్షలు. ఇదిగో మేడం, ఈ క్రెడిట్ కార్డ్తో తీసుకోండి అని ఆ బిల్లును కట్టేసి ఆద్య ఉన్న రూమ్ నెంబర్ ఎంత అని అడిగాడు విక్కీ. సార్, వాళ్ళు ఉండే రూమ్ నెంబర్ 207 అని అంది. థ్యాంక్ యూ అని అక్కడి నుంచి ఆ రూమ్ దగ్గరికి వెళుతూ ఉంటే, ఏంటి విక్కీ, వాళ్ళు అవునో కాదో తెలియదు కదా, మరి నువ్వెందుకు డబ్బులు కట్టేశావు? వాళ్ళు కాకపోయినా ఎవరో అమ్మాయి అయినా ఆ పరిస్థితుల్లో ఉంది కదా. నేను కూడా యాక్సిడెంట్ చేసి ఉన్నాను కాబట్టి ఎంతో కొంత నా మనసుకి ఒక ప్రాయశ్చిత్తంగా అయినా అని వరుణ్తో అయినా వరుణ్, మనం రోజు పార్టీలకి పబ్బులకు అని రోజు ఎంతో అంత డబ్బులు తగలడతాము. అప్పుడు చేసిన ఆ ఖర్చు కంటే ఇప్పుడు చేసిందే మనసుకు ఎక్కువ ఆనందంగా ఉంది అని అన్నాడు విక్కీ. సరే, ముందు వాళ్ళు అసలు ఎవరో తెలిసిన తర్వాత నువ్వు తీరిగ్గా ఆనందపడదు గాని తొందరగా పదరా, ఈ హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండలేము అన్నాడు వరుణ్.
ఇద్దరూ ఆ రూమ్ ముందుకు చేరారు. లోపలికి వెళ్తే ఎవరిని అడిగితే ఏం చెప్పాలో అని అనుకుంటూ ఆ రూమ్ డోర్ తెరిచారు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆద్యకు ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. తను స్పృహలో లేకుండా పడుకుని ఉంది. ఒరే, ఈ అమ్మాయిని ఎవర్రా ఇలా యాక్సిడెంట్ చేసి పడుకోబెట్టింది? ఎంత చక్కగా ఉందిరా ఈ అమ్మాయి. నిజం చెప్పాలంటే ఈమె అందం ముందు అసలు ఎవ్వరూ పనికిరారా అంటూ అన్నాడు వరుణ్. వరుణ్, హాస్పిటల్ బెడ్ మీద ఈ స్థితిలో ఉన్న అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం తప్పు. నోరు మూసుకుని ఉండు అని హెచ్చరిస్తూ అన్నాడు విక్కీ. విక్కీ కట్టిన హాస్పిటల్ బిల్లు గురించి ఆన్య వాళ్ళ ఇంట్లో తెలుస్తుందా? విక్కీకి ఆన్య దొరుకుతుందా లేదా? ఇక వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరుగుతాయి? ఇక మనం ఇదంతా తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.